ఫ్లాప్ అయిన సినిమాని రీ రిలీజ్ ఎందుకు చేస్తున్నారు? ఆడియన్స్ అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు చేసింది తప్పైతే ప్రొడ్యూసర్స్ ఎంత లాస్ అయ్యారో తెలుసా? ఒక్కసారైనా కొత్తగా ట్రై చేద్దామన్న డైరెక్టర్స్ యొక్క హోప్స్ దీని గురించి ఆలోచించారా? ఒక ఆర్ట్కున్న వాల్యూ ఇంతేనా? ఆర్టిస్టుకున్న కళా చైతన్యం ఎప్పటికైనా గుర్తించాల్సిందే. అసలు ఒక సినిమాని మాస్టర్ పీస్ అని ఎలా అంటారు? మాస్టర్ పీస్ అంటే ఒక యూనిక్నెస్. అందాల రాక్షసిలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే కామెడీగా అనిపించేది. ఇంత సోల్ఫుల్ గా ఎమోషనల్ గా చెక్కిన శిల్పం అందాల రాక్షసి. డైరెక్టర్ హను రాఘపూడి ప్రతి మూమెంట్ ని ఒక ఎమోషనల్ డెప్త్ తో క్యాప్చర్ చేశారు. ప్రతి ఒక్క ప్రేమికులు వాళ్ళ లవ్ ని ఫీల్ అయ్యేలా. కళ్ళకి కూడా కనిపించనిది ప్రేమ. ప్రేమ చాపలో పరిచితే భూమి సరిపోదు, గాలిలో కలిపితే విశ్వం బద్దలవుతుంది, నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇనికిపోతాయి. శివుడు విషం దాచినట్టు నేను నా ప్రేమను దాచుకున్నాను. ప్రేమ అంటే ఏంటి? ది ఇంటెన్స్ ఎమోషన్స్ ఆఫ్. మిథున ముందు సూర్యాని ప్రేమించింది, తర్వాత గౌతమ్ ఎంత ప్రేమించాడో తనకు కూడా తెలుసు. సూర్య పెయింటింగ్స్ తన లవ్ లో ఉన్న హానెస్టీ చూపిస్తాయి. గౌతమ్ తనని తానే సాక్రిఫైస్ చేసుకుంటాడు. ఇది కదా లవ్ స్టోరీ అంటే. సూర్య మిథున కోసం లవ్ సాక్రిఫైస్ చేస్తే గౌతమ్ ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఈ మూవీలో మిథున ఇన్నోసెన్స్, తన పాత్ర ఎంత నచ్చిందంటే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా. సూర్య అండ్ గౌతమ్ వీళ్ళ రియల్ లైఫ్ లో కూడా వాళ్ళని అలానే గుర్తు పెట్టుకున్నారు ఆడియన్స్. అంతలా టచ్ అయింది. ఏ యూనిక్ సినిమాటోగ్రఫీ, అందమైన చిత్రీకరణ, అందమైన సినిమా, సాంగ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. వరల్డ్ ని మర్చిపోవచ్చు పాటల సరిగమకి. ఒక పాటని సీన్ కి అర్థం వచ్చేలా లిరిక్స్ ఉంటాయి. ప్రేమని, ప్రేమలోని ఇంటెన్సిటీని చెప్తే అర్థం కానిది, అందుకే చూపించారు. ఈ ఫీలింగ్ ని దాచుకున్నారో, ఎవరైతే చూస్తున్నారో ఆడియన్స్ వాళ్ళ ఫీలింగ్స్ ని మనసులో దాచుకున్న వాళ్ళలో దిస్ ఇస్ మై సేయింగ్ ఏంటంటే, లెట్ యువర్ లవ్ గోస్ ఆన్. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ స్టోరీ, నాట్ ఎవ్రీవన్స్ ఆర్ సేమ్. లెట్ యువర్ లవ్స్ గెట్ కనెక్టెడ్ టు యువర్ సోల్, నాట్ టు స్టాప్ యూ బట్ టు ఫ్లై. ఒక పక్షిలా ఎగిరిపోదామా? కొన్ని కథలు పూర్తవకూడదు, పూర్తవుతే అందులో ఉన్న ఎమోషన్ పోతుంది. వీడియో ఇస్తే లైక్ చేయండి. ఇలాంటి కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.